కాంతి లేని చంద్రుడు, కిరణం లేని సూర్యుడు, అలానే కళలేని మనిషి మునిగేది చీకట్లోనే, మగ్గేది అంధకారంలోనే. అందంగా నవ్వే కళ, పొగుడుతూ మాట్లాడే కళ, మనసులోని భావాన్ని వ్యక్తపరిచే కళ, వ్యక్తపరచలేని భావాల్ని మనసు నుంచి చెరిపేసే కళ. ఒక జంతువుని కేవలం తనకు కావలసిన ఆహారం సమకూర్చితే ఎక్కడ ఉంచినా ప్రశాంతంగా ఉంటుంది. వీ ద హ్యూమన్స్, ద సివిలైజ్డ్, సోషలైజ్డ్ అండ్ మోర్ అడ్వాన్స్డ్ దాన్ యానిమల్స్. మరి మనకు కావాల్సిన ఆహారాన్ని ఇచ్చి ఎవ్వరూ లేని, ఎక్కడా చూడని, ఎప్పుడూ వెళ్ళని ప్రదేశంలో వదిలేస్తే కనీసం పశువులాగైనా ప్రశాంతంగా బతకగలమా? లేదు. అరే, అందరూ పక్కనే ఉండి అన్నీ అందుబాటులో ఉన్నా ప్రశాంతంగా లేము కదా. ప్రశాంతంగా ఉన్న పశువుకి స్ట్రెస్లో మునిగి తేలుతున్న మనిషికి ఏంటి తేడా? తేడా ఒకటే. భగవంతుడు ఇచ్చిన కళల్ని పశువులు కాపాడుకున్నాయి, కానీ మనం కాపాడుకోలేకపోయాము, అంతే. ఇది చరిత్ర, మనం చదువుకున్నది. మృగం నుంచి పురోగమించిన మానవుని పరిణామం నాడు. కానీ నేటి పురోగతి మానవుని నుంచి మృగానికి తిరోగమించే పురోగతి. మరి భవిష్యత్ ఏంటి? ఇట్ ఈస్ అప్ టు యూ. ఈ కళల్ని నీలో బతికించుకోగలిగితే నువ్వు ఒంటరిగా ఉన్నా హ్యాపీగానే ఉంటావు, నలుగురిలో ఉన్నా హ్యాపీగానే ఉంటావు. మరి బతికించుకోవడం ఎలా? దానికి మోటివేషనే మన ఛానల్. సో ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి.